మహాశివరాత్రి హిందూ ధర్మంలో ఎంతో పవిత్రమైన రోజు. ఈ రాత్రిని భక్తులు ఉపవాసం చేసి భగవంతుని సేవిస్తూ శివలింగాభిషేకం, జాగరణ, ధ్యానం చేస్తారు. ఈ పండుగకు అనేక పురాణ కథలున్నాయి. 1. శివపార్వతుల వివాహం. హిమవంతుని కుమార్తె పార్వతీదేవి ఎంతో కాలం శివుని కోసం తపస్సు చేసింది. ఆ తపస్సుకు ఫలితంగా ఈ రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. అందుకే శివరాత్రి శివశక్తి కలయికగా జరుపుకుంటాం. 2. సముద్ర మథనం. నీలకంఠుని కథ అన్నమాట. దేవాసురుల సముద్ర మథనంలో హాలాహల విషం ఉద్భవించగా ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని మృంగి తన గొంతులో నిలిపాడు. దీని వలన ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఈ సంఘటన మహాశివరాత్రి రోజున జరిగినట్లు పురాణాల్లో ఉంది. శివుని జ్యోతి స్వరూపం. ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్పవారో అనే విషయంపై వివాదించారు. అప్పుడు శివుడు అంతులేని జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షమై నా అద్భుతాలు తెలుసుకోండి అని చెప్పాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి, విష్ణువు వరాహ రూపంలో కిందకు వెళ్ళారు. కానీ ఇద్దరికీ ఆ జ్యోతి చివర కనబడలేదు. అప్పుడు వారిద్దరూ శివుని మహిమ తెలుసుకుని శివలింగాన్ని పూజించారు. ఈ సంఘటన శివరాత్రి రోజున జరిగినట్లు చెబుతారు. 4. భక్తుడు అండ్ బిల్వపత్రం కథ. ఒకసారి ఒక గిరిజనుడు వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. భయంతో రాత్రంతా ఓ చెట్టుపై ఉండిపోయాడు. తెలియకుండా శివలింగం మీద బిల్వదళాలు పడిపోయాయి. ఈ కర్మ వల్ల తన పాపాలన్నీ తొలగిపోయాయి. ఉదయం అవగాహన వచ్చి శివునికి భక్తుడిగా మారిపోయాడు. ఇదంతా శివరాత్రి రోజున బిల్వదళాలతో పూజించడం వల్ల పవిత్రమైనదిగా భావిస్తారు. మహాశివరాత్రి ఎలా జరుపుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఉపవాసం. రోజంతా నిద్ర లేకుండా జాగరణం చేయడం శివుని ప్రీతికరమైనది. అభిషేకం. శివలింగానికి పాలు, తేనె, గంధం, గంగాజలం వంటివి అర్పించాలి. ఓం నమఃశివాయ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. బిల్వపత్రం సమర్పణ. శివునికి బిల్వపత్రం అర్పించడం మహాశుభం. శివ కథలు వినడం. శివ మహత్యాన్ని వింటే జీవితంలో శాంతి, సంతోషాలు కలుగుతాయి. ఇలా మహాశివరాత్రిని కేవలం పండుగ కాదు, ఇది మన ఆత్మశుద్ధికి, శివ చింతన కోసం ఒక గొప్ప అవకాశం. ఓం నమఃశివాయ.